అమెరికా వైట్ హౌస్ సమీపంలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. వైట్ హౌస్ సమీపంలో దుండగులు 20 రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో సీక్రెట్ సర్వీస్ సిబ్బంది దుండగులపై కాల్పులు జరిపినట్లుగా తెలుస్తుంది. కాల్పుల సమయంలో ట్రంప్ వైట్ హౌస్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రపంచ సౌభాగ్యం, శాంతి కోసం ఇకపై కలిసికట్టుగా పనిచేయాలని భారత్, అమెరికా నిర్ణయించుకున్నాయి. ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు ఎప్పట్లాగే కొనసాగుతున్నాయని భారత ప్రధాని మోదీ ప్రకటించారు. భారత పర్యటనకు వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో ఢిల్లీలో మోదీతో సమావేశమయ్యారు. పశ్చిమాసియా పరిణామాలను మోదీకి వివరించారు. రక్షణ, వ్యూహాత్మక సాంకేతికతలు, వ్యాపారం, వాణిజ్యం, ఇంధన భద్రత వంటి కీలక రంగాల్లో భారత్, అమెరికాల మధ్య ద్వైపాక్షిక సహకారంపై వారిద్దరూ చర్చించుకున్నారు. లెబనాన్లో ఐక్యరాజ్య సమితి శాంతి మిషన్లో భారత శాంతి పరిరక్షక దళం తరఫున సేవలందిస్తున్న మేజర్ అభిలాష్ బారక్ ప్రతిష్టాత్మక మిలిటరీ జెండర్ అడ్వకేట్ అవార్డుకు ఎంపికయ్యారు. విధుల్లో భాగంగా మహిళలు, బాలికలకు చేరువయ్యేందుకు చేస్తున్న ప్రయత్నాలకు గుర్తింపుగా ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు ఐరాస తెలిపింది. పశ్చిమాసియా యుద్ధం విషయంలో ఇరాన్తో ఒప్పందం కుదిరేందుకు 50-50 అవకాశాలున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. యుద్ధాన్ని తిరిగి ప్రారంభించాలా లేదా అనే దానిపై ఇవాళ ప్రకటించే అవకాశం ఉంది. ఇరాన్లో కొత్తగా దాడులకు ట్రంప్ యంత్రాంగం సిద్ధమవుతోందని తెలుస్తోంది. భారతీయులు సభ్యతతో వ్యవహరిస్తారని, వారి నుంచి కొంచెమైనా నేర్చుకోవాలని అమెరికాకు ఇరాన్ పరోక్షంగా చురుకులంటించింది. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు గొప్పవని తెలిపింది. అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో భారత్లో పర్యటిస్తున్న వేళ ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ ఎక్స్లో ఓ పోస్ట్ పెట్టింది. రూబియో పర్యటనపై హైదరాబాద్లోని ఇరాన్ కాన్సులేట్ కూడా ఎక్స్లో స్పందించింది. మీరు ఇప్పుడే గొప్ప నాగరికత ఉన్న దేశంలో అడుగుపెట్టారు. ఇక్కడ ప్రజలు హృదయాలు హిందూ మహాసముద్రం అంతా గొప్పవని తెలిపింది. ప్రముఖ భారత రెజ్లర్ వినేష్ పోగట్కు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. తల్లి కావడాన్ని ఓ వైకల్యంగా పరిగణించలేమని, దాన్ని కారణంగా చూపి వృత్తిపరమైన అవకాశాలు నిరాకరించడం సరికాదని స్పష్టం చేసింది. 2026 ఏషియన్ గేమ్స్ కోసం నిర్వహించే సెలక్షన్ ట్రయల్స్లో ఆమెను అనుమతించాలని భారత రెజ్లింగ్ సమైక్యను ఆదేశించింది. తమ సామాజిక మాధ్యమ ఖాతాలను వైట్ సైట్ స్తంభింపచేయడాన్ని వ్యంగ్య డిజిటల్ సంస్థ కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే ఆరోపించారు. ఇక ఇన్స్టాగ్రామ్ ఎక్స్ హ్యాండిల్ను భారత్లో నిలిపివేశారని, బ్యాకప్ ఖాతాను కొంతసేపు స్తంభింపజేశారని తెలిపారు. తమ ఉద్యమంపై ఒక పథకం ప్రకారం దాడి జరుగుతోందన్నారు. ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జైంట్స్తో జరిగిన కీలక మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ ఘన విజయం సాధించింది. దీంతో పంజాబ్ తమ ప్లే ఆఫ్స్ ఆశయాలను సజీవంగా ఉంచుకుంది. ఈ విజయంతో పంజాబ్ 15 పాయింట్ల పట్టికలో 4వ స్థానానికి చేరుకుంది. లక్నో నిర్దేశించిన 197 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ 18 ఓవర్లో 3 వికెట్లకు 200 పరుగులు చేసి విజయ భేరి మోగించారు. భారత స్టార్ క్రికెటర్, ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలోనే కాదు, మైదానం వెలుపులో కూడా తనకున్న గొప్ప మనసును చాటుకున్నారు. తన కోసం ఓ అభిమాని ఏడవటం చూసి చలించిపోయిన హిట్ మ్యాన్ ప్రత్యేకంగా ఒక వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ సదరు అభిమానికి క్షమాపణలు చెప్పారు. కేరళలోని త్రిశూర్ ఆత్రేయ క్రికెట్ గ్రౌండ్లో ఉదయం జరిగేది కేవలం ఓ సాధారణ మ్యాచ్ కాదు, అది 17 ఏళ్ల నమ్రత వినోద్ జీవితంలో ఒక కొత్త అధ్యయనానికి నాంది. అంపైరింగ్ రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన ఆమె ఈ మ్యాచ్తో అధికారికంగా అంపైర్గా తన ప్రయాణాన్ని ప్రారంభించబోతుంది. త్రిశూర్, పాలక్కాడ్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కమిటీల మధ్య జరిగే ఈ మ్యాచ్కు ఆమె అంపైర్గా వ్యవహరించనుంది.